హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే తెలియజేస్తాను. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటుంది అనమాట. 2 అవర్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. 2 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్గా 8 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్న కూడా 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా సెక్షన్ ఏకి 10 మార్కులు అయితే ఉంటాయి. ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు 20 లైన్స్ వరకు అయితే రాయొచ్చు. ఒక పేపర్ 1 సైడ్ వరకు రాయవచ్చు. సెక్షన్ బిలో ఎస్ఏ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్న కూడా 8 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా 40 మార్క్స్ అయితే ఉంటాయి. 9th వన్ చూసుకున్నట్లయితే 9th వన్లో ఏ ఆర్ బి అని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ప్రశ్నకైనా సమాధానం రాయొచ్చు, లేదు అంటే బి ప్రశ్నకైనా సమాధానం రాయొచ్చు. అదేవిధంగా 10th, 11th, 12th, 13th ఈ విధంగా 5 క్వశ్చన్స్కి అయితే సమాధానం రాయాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనకి 4 పేజెస్ వరకు అయితే రాయొచ్చు. అంటే బోత్ సైడ్ 2 పేపర్స్ వరకు అయితే సమాధానాలు అయితే రాయొచ్చు.